అసలు ఏం ప్రేయర్ చేస్తున్నామని కూడా పక్కవాడికి కూడా తెలియకూడనంత రహస్యంగా ఉంటుంది. అయితే ఆ పుస్తకం మీద మాస్టర్ గారి బొమ్మను ఆయన పేరు మాస్టర్ సివివి అని రాసింది అంతే. అదిగాక చిన్నపిల్లలకు ప్రేయర్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. 14, 15 సంవత్సరాలు దాటితేనే వాడికి మంత్రోపదేశం చేయించుకోవడానికి అర్హత. అందుకని నేను చిన్నోడిని కదా, ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఆ పుస్తకం మీద ఆ పేర్లున్నాయి. అందుకనే పొద్దుగూకులు అదే అనుకుంటుండేవాడిని. ఏ ఇబ్బంది వచ్చినా ప్రయాణంలోనున్నా ఇంత సౌకర్యంగా ఉండేవి కావు. ఒక బస్సుకు ఒక బస్సు లింక్ దొరకాలనుకో, కరెక్ట్‌గా ఆ బస్సు మిస్ అయ్యావంటే ఒక గంటకో, 2 గంటలకో మళ్ళీ బస్సు దొరుకుతుంది. కాబట్టి చిన్నతనంలో దేవుడు ఈ లిమిటేషన్స్ దీనికే ఉపయోగించాలా? ఇయన్నీ తెలియవు గదా! కాబట్టి గురువుగారు ఈ బస్సు పోయేసరికి ఆ బస్సు పోకుండా నన్ను కాపాడు. నాకు ఆ బస్సు లింక్ ఇప్పించు. అది నేను సివివి గారిని అడిగే కోరిక. అంటే అప్పటికే ఈయనని అనుకుంటే అది పని జరుగుతుంది అని ఒక విశ్వాసం. జరుగుతుంది, జరగదనేది రిజల్ట్ ఆయన చేతుల్లో, అది మన చేతుల్లో అది కాదు. తెలియకుండానే నేను పొద్దుగూకులు ఏ అవసరం ఉన్నా కూడా మాస్టర్ సివివి నమస్కారం అంటాం ఒక్కటే మంత్రం. ఆ మాస్టర్ సివివి అంటుండేవాడిని. నాకు అర్హత ఉందా, నాకు మంత్రోపదేశం జరిగిందా, ఇవన్నీ అసలు అవన్నీ పెద్ద అయిన తర్వాత క్రమేపీ తెలిసినాయి. కానీ ఏం తెలియని రోజుల్లో కూడా ఆ మాస్టర్ సివివి అంటాం ఒక్కటే నాకు తెలిసింది. అది నా తండ్రి యొక్క సాధన వల్ల, ఆయన ఒక ఋషితుల్యుడు. మన పరమహంస యోగానందలో గనక నిద్రపోని సాధువు అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్నే నిద్రపోని సాధువు అంటాడు. ఆయనకు ఒరిజినల్గా ఒక పేరుంది, కానీ ఆయనకి వేరే ఏం ఉండదు. ఆయన ఆయన ఏమంటారంటే నిద్రపోని సాధువు. అట్లనే ఈయనకేంది, కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు. ఉదయం 10 గంటలకు కాలేజీకి పోయేవాడు, సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి చేరేవాడు. ఈ టైం తప్ప మిగతా టైం అంతా ఆయనకు మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకోవటమే. ఇంక రెండో యావగేషన్ అనేది ఉండేది కాదు. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. జొన్నలగడ్డ కృష్ణమూర్తి గారని నర్సరావుపేటలో ఉండేవాడు. వారు ఎంబీఎస్ మాస్టర్ గారి శిష్యుడు, పిడుగురాల మాస్టర్ గారి శిష్యుడు. ఈయనకేందంటే ఈయన మన తాతగారిలాగే నేను ఇంత సాధకుడిని అని ఆయనకి ఎక్కడా గుర్తుండదు. ఎవరి దగ్గరికి పోయినా నాకు ప్రేయర్ చెప్పండి అంటాడు ఈయన. వాడు అవతల ఆయన ప్రార్థన చెబుతాడు. ఈయన ప్రతి ఒక్కడికి ఫాలో అయ్యారే. కానీ ఇప్పుడు తాతగారి చిన్న అబ్బాయి ఉన్నాడు, అది ఆయనకు నేను తాతగారి అబ్బాయిని ఆయనకు గుర్తుండదు. నేనేదో ఒక పుల్లని అనుకుంటాడు. ఆయన తాతగారి అబ్బాయి అయ్యా అని మనం గుర్తు చేయాలి. అలాగా కృష్ణమూర్తి గారు ఏం చేశాడు, ప్రేయర్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఎండింగ్ ప్రేయర్ కూడా ఈ చెప్పిన ఆయనే చెప్పాలా. అప్పుడు కానీ లేవటానికి వీళ్ళకి పర్మిషన్. లేకపోతే ఎంతసేపు అని కూర్చోవాలా. ఎంతసేపు కూర్చుంటారు, అరగంట కూర్చుంటాం. మనమైతే గంట కూర్చుంటాం. ఆయన 2 గంటలు 3 గంటలు ఆయన కట్టెలెడితే ఉండేది. చెప్పాడు, మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈయన గదిలోనే ఉండిపోయాడు. అయితే 2-3 గంటల తర్వాత ఈ కృష్ణమూర్తి గారికి గుర్తొచ్చింది, అయ్యో నరసింహరావు గారికి నేను ప్రేయర్ చెప్పొచ్చాను, మరి పాపం గడియారం చూసుకుంటే 3 గంటలు అయింది. నేను పరిగెత్తుకుంటూ పోయాడు. ఆయన అట్టనే కూర్చొని ఉన్నాడు. 3 గంటలు జరిగిపోయినా కూడా అంత డెడికేషన్ అనమాట. అలాగా ఆ మాస్టర్ గారి మార్గము, ఆయన యొక్క మహత్తు, దానికి ఇంత అంత అని చెప్పడానికి కూడా వీల్లేనటువంటి విషయం. ఆయన మీద నాకు తెలుసో తెలియక ఆ విధమైన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నా. ఆయన అదే విధంగా నన్ను దొర్లించుకుంటూ తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే, మేము మా శ్రీకే గారి దగ్గరికి వెళ్ళటం, వారిని కలవంగానే ఇట్లా నాకు చిన్నతనం నుంచి నాకు హోమియోపతి అంటే ఒక విపరీతమైన ఆసక్తి. దానివల్ల ఏంటంటే, ఒక పైసాతోటో రూపాయితోటో ఏ జబ్బైనా తగ్గుతుంది, మనకి తక్కువలో జనానికి ఉపయోగపడే వైద్య విధానం అని. సరే, ఇదంతా ఎప్పుడు మనకు తెలిసింది కాదు, మనకు తెలియకుండా ప్లాన్ ఏదో జరుగుతుంటుంది. ఆ ప్లాన్లో మనం అట్లా కనెక్ట్ అవుతుంటాం. మన పున్నయ్య శాస్త్రి గారు, పున్నమ్మ గారు, మేమందరం కలిసి ఒక కాంపస్లో ఉండేవాళ్ళం. పున్నయ్య శాస్త్రి గారు, పున్నమ్మ గారు, మేము ముగ్గురం. వాళ్ళ పిల్లలు విజయసారథి, రమణ అని, వాళ్ళు మాస్టర్ ఈకే గారి ఫాలోయర్స్. వాళ్ళకి నాకు అసలు ఈకే గారు తెలియదు. ఆ మాస్టర్ గారి మార్గం అంటే
మా మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకొని ఈ సర్కిలే తెలుసు కానీ ఈకే గారితో మనకు అసలు పరిచయం లేదు. సరే వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళారు తెనాలి శ్రావణ పౌర్ణమి రోజు. మొట్టమొదటైతే ఈకే గారిని చూడటం ఆగస్టు 4th శ్రీశైలంలో వారు హోమియో క్లాసెస్ చెబుతుంటే, భాగవతం క్లాసులు చెబుతుంటే వెళ్ళాం. రెండోసారి మందు ఇచ్చాడు నాకు అనారోగ్యానికి. నేను శ్రావణ పూర్ణిమకు తెనాలి వస్తాను, మళ్ళీ మందు కోసం అక్కడికి రా అన్నాడు. అప్పటి రోజుల్లో మాస్టర్ సివి గారి బర్త్డే అంటే తారీఖుల ప్రకారం ఇక్కడ అలవాటు లేదు. పిడుగురాళ్ళలో కూడా తిథుల ప్రకారమే చేస్తారు. సరే శ్రావణ పూర్ణిమ అంటే ఇంక మాకు పండగే కదా, సరే మంచి రోజే దొరికిందిలే అనుకొని వెళ్ళటం జరిగింది. ఈకే గారిని కలిసిన తర్వాత ఇట్లా హోమియో డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తామండి అంటే తప్పకుండా అన్నాడు. మాకు పున్నయ్య శాస్త్రి గారిని, అంటే విజయసారథి వాళ్ళ మామగారు, మేనమామ, మాకు డాక్టర్గా నామినేట్ చేశాడు. పున్నయ్య నువ్వు వెళ్ళు అని. ఎక్కడ పెట్టమంటావు సార్ డిస్పెన్సరీ అన్నాను. అనగానే పేదవాడు ఎక్కడుంటే అక్కడ పెట్టు అన్నాడు. అది ఆయన ఇంకేం చెప్పలా, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ డిస్పెన్సరీ పెట్టండి, పని చేయండి అన్నాడు. వారి దయ వల్ల డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఎలా ఉందంటే, మొట్టమొదటి కన్నికాపరమేశ్వరి గుళ్ళో పెట్టాం. ఒక 4 వారాలు 3 వారాలు జరిగింది. బుజ్జిగారు వచ్చేవాడు. బుజ్జిగారు అంటే ఈకే గారు అబ్బాయి, డాక్టర్ ఈవీఎం ఆచార్య. 200-300 మంది వస్తారు. వాళ్ళ గుడి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో మొదట్లో అయితే ఇచ్చారు కానీ 2-3 వారాలు జరగంగానే మాకు కుదరదండి, మీ సర్వీసులు మాకు తెలియదు, మీరు ఎక్కడన్నా చూసుకోండి అన్నాడు. 200-300 మంది కూర్చునే ప్లేస్ కావాలి, ఎక్కడ దొరుకుద్ది, ఎవడిస్తాడు? సరేనని చెన్నకేశ్వర స్వామి గుడిలో పెట్టాం. వాళ్ళంతే ఎళ్ళగొట్టారు. సరేనని ఇంక ఎక్కడ ఇదంతా ఈ గోలంతా ఎందుకు, మనకి డిస్పెన్సరీకేమో వర్కర్స్ కావాలి, మరి మాకు మెయిన్ స్కూల్ అనే ఆలోచన లేదు. డిస్పెన్సరీ పని చేయాలంటే 10 మంది రావాలి ఆ రోజు వర్కర్సు. ఈ ఊర్లో ఎవరు వచ్చేవాళ్ళు, ఏదో నా స్నేహితులు ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు, అట్లా తంటాలు పడేవాళ్ళం. దీనికన్నా మా పెద్ద అబ్బాయిను, రాంకోటిరెడ్డి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇద్దరిని ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలంటే ఆ రోజుల్లో 2000-3000 ఖర్చు పెట్టాలి. 3,000-6,000 పెట్టాలి కదా. ఈ 6,000 పెట్టి ఈ ఊళ్ళోనే ఒక బడి పెట్టామనుకో, 6 టీచర్లు, అప్పుడంతా టీచర్కి 200 జీతం. మా విజయసారదే అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిఆర్ఓగా వర్క్ చేస్తున్నాడు పుట్టపర్తి జిల్లాలో. 200 జీతానికి పనిచేశాడు వాళ్ళిద్దరు బ్రదర్సు. 6 టీచర్లు వచ్చిన 1200 కదా. మనం ఎక్కడికో తీసుకుపోయి ఆ 1200 పెట్టే బదులు ఇక్కడ పెడితే మనకు 6 టీచర్లు దొరుకుతారు డిస్పెన్సరీ వర్క్కి, మనమే స్కూల్ పెడదాము అన్నాం. అని మళ్ళీ ఈకే గారిని, పున్నయ్య శాస్త్రి గారిని తీసుకొని పోయి ఈకే గారిని పర్మిషన్ అడిగాం. బ్రహ్మాండంగా పెట్టమన్నాడు. ఆయన బందరు, అప్పుడు అంతా కంబైన్డ్గా ఉంది కదా, బందరు కేంద్రం నుంచి 4-5 పంపించారు. వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు, వెళ్ళిపోయారు. అలా రాజేంద్ర ప్రసాద్ అని మా స్నేహితులు ఒక ఆయన, దీంట్లో మేమిద్దరమే జంట కవులం. మూడోవాడు రాంకోటిరెడ్డి ఏమో లక్ష్మీపురంలో ఉండేవాడు, అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. సరే అనగానే ఆయనకి 1 ఎకరం పొలం కొన్నాడు. ఇప్పుడు ఈ బజారు మొత్తం ఆయనదే. అది అప్పుడంతా 20,000కో 10,000కో కొంటే డిస్పెన్సరీ ఇట్లా స్కూల్ కడితే ఏంటంటే, నేను ఇస్తాను చోటు, మీరు కట్టుకోండి అన్నాడు. 7 సెంట్ల స్థలం ఆయన ఫ్రీగా. అప్పుడు అసలు ఎట్లుండేది, మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేవి మన స్థలంలో, ఒక మాగాణిలాగా ఉండేది. అది ఒక వేస్ట్ ల్యాండ్. మనం బిల్డింగ్ కట్టినప్పుడు మన బిల్డింగ్ ఒక్కటే, ఇంకేమి లేవు. అది సరే కట్టాము, మొదలు పెట్టాము. ఈకే గారిని శంకుస్థాపనకు పిలిచాము. ఈకే గారు సాయంత్రం 4 గంటలకు వచ్చారు. ఆయనది కృష్ణమాయ, దానికి మనం చెప్పేది ఏముంటుంది. అనగానే వచ్చేసి, సార్ శంకుస్థాపన సాయంత్రం ఎట చేస్తారా బాబు, భలేవాడే నువ్వు ఎక్కడ పుట్టావు, సాయంత్రం చేయకూడదు, తప్పు, పొద్దున్నే సూర్యోదయానికి ముందు చేయాలా శంకుస్థాపన అనేది. రాంకోటయ్య గారు ఉన్నారుగా, రాంకోటయ్య గారు చేస్తారన్నాడు. అయిపోయింది. ఆయన పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉపన్యాసం చెప్పాడు. వారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు పొద్దున్నే తాతగారు శంకుస్థాపన. ఆ రోజులు మా దగ్గర ఎవడి దగ్గర రూపాయి డబ్బులు లేవు. ఈ స్థలం అంటే ఎవరో ఒక ఆయన ఊరకనే ఇచ్చాడు, మొదలు పెట్టాము. చిన్నంగా ఆయనే కట్టించుకున్నాడు. ఎట్ట కట్టించుకున్నాడో
ఒక 20 యూనిట్ల స్లాబ్ బిల్డింగు ఆయనే తయారు చేయించుకున్నాడు. అది జరుగుతూ ఉంది. ఈలోపు మా వంశీ వచ్చి జాయిన్ అయ్యాడు. ఇది రాగానే టీచర్లు ఏం చేస్తారంటే, ఇది లేదండి, అది లేదండి, ఇది లేదు, అమ్మగారు తోడు, వంశీకి తోడు అమ్మగారు. మీ సమస్యలు ఏందండి, వీళ్ళే మామూలు ఊరుకోరు, మీ సమస్యలు ఏంటంటే అన్ని సమస్యలే. ఆ బిల్డింగ్ విలువ వాళ్ళకి ఆ బిల్డింగ్ ఉన్నన్ని రోజులు అర్థం కాలే. ఇప్పుడు తీసుకొచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే, అబ్బా ఆ స్కూల్ ఉండగా ఎంత హాయిగా ఉండేది, అయ్యో ఎందుకు పడగొట్టుకున్నాము, ఇప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఎదురుగానే మాట్లాడుతున్నా, నేనేమి చాటును మాట్లాడటంలా. అలాగా సరే అయిపోయింది. ఏదో వాళ్ళు కట్టాలనే సంకల్పం వాళ్ళకి ఏర్పడింది. సరేనని నాకు బిల్డింగ్ చూడమంటారు. బిల్డింగ్ చూడమంటే నేనేమన్నా ఎంతమంది కాళ్ళు పట్టుకున్నానో నాకు తెలుసా, తాతగారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. స్కూల్ ముందు సిమెంట్ రోడ్డు కోసం నేను 20 సంవత్సరాలు కష్టపడ్డా. నా పైసా పని జరగల. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా సిమెంట్ రోడ్డు వేయించాడు. ఎవరు ఇచ్చారు? తాతగారే ఇచ్చాడు. మన బిల్డింగ్ ఆనుకొని ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి. అందులో కూడా చిన్న లైన్లు కావు, ఏమైనా పైపులు దొడుక్కుందామంటే 11 kV లైన్లు. దాన్ని అసలు దాన్ని ఏం టచ్ చేయడానికి కూడా వీలేదు. వాళ్ళంతటా స్నేహితుడు ఎవరో దొరికారు, ఇది పరిస్థితి అన్నాం. దానికి ఏదో చేతనైనా సాయం చేశాడు. మనకు ఆ ఎలక్ట్రిక్ అంటే ఏంది, ఆయన ముందు గ్రౌండ్ వర్క్ చేస్తాడు. మనకు బిల్డింగ్ కానీ మనకు కానీ ఆయన ఏం చెయ్యాలి, దేని తర్వాత ఏం చేయాలి అనేది తాతగారికి ఒక్కడికే తెలుసు. మనలాగా ఆయనకేంటి అలాంటి రెండో యాక్చువల్గా మన బిల్డింగ్ ఏమి డిస్మాంటిల్ చేయాల్సినంత అవసరం కూడా కాదు, కానీ గుంట అయిపోయింది. అరే ఇప్పుడే మనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాలనుకున్నాడు. 100 ఏళ్ళ దాకా ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాడు. స్టెప్ బై స్టెప్ మొట్టమొదట సిమెంట్ రోడ్డు వేయించాడు, తర్వాత లైన్లు తీయించాడు. మన అక్కడ ఊరు మొత్తం తిరిగాం. అసలు ఈ ఊర్లో మనకు బిల్డింగ్ అద్దెకిస్తానన్నాడు ఒక్కడు దొరకలే. చివరికి ఎవరు, మన స్కూలుకు ఇందాక మీరందరూ చూశారుగా, మనం అద్దెకు తీసుకున్న బిల్డింగ్కి మధ్యలో 3 గదుల 10 గజాల గ్యాపు. అలాంటి వాడి మనసులో దూరాడు. వాడితోటి కింద పైన 2 ఫ్లోర్లు ఇప్పించాడు. అది గురువు గారి యొక్క విశిష్టత అనేదాన్ని మనం నమ్మినప్పుడు ఆయన ఏం చేయాలో ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాడు తప్ప మనం యాంగ్జైటీ పడ్డందువల్ల ఏమీ జరగదు. కానీ ఆయన్ని మర్చిపోకుండా మాత్రం ఉండాలి. మన అప్లికేషన్ ఈకే గారు అదే చెబుతాడు, అరే చేసేది డ్యూటీ నీది, రిజల్ట్ నాది. అది అయిందా కాలేదా నీకు సంబంధమే లేదు. అయితే ఎంత సంతోషపడతావో కాకపోయినప్పుడు కూడా అంతే సంతోషపడు. కానీ నీ ప్రయత్నంలో లోపం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకో. నిన్న మొన్నట్లోనే చదివా. ఏమైందంటే మనం ఏదో ఒక సర్వీస్ చేస్తున్నాము, ఈ దేశం అంతా ఇట్లా పోతుంది, అటు వాడిటు దుర్మార్గుడు ఈడిటు దుర్మార్గుడు అని మనకు విధమైన ఏం చేయగలుగుతున్నాము దేశానికి అని దానికే ఆయన చెప్పాడు, నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాను, దేశాన్ని ఉద్ధరించాలి అనేది నా మోటివేషన్ కాదు. నేను ఏం చేయగలిగాను అనేది ఒక్కటే నా మోటివేషన్. నాకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరంతో నేను ఎంత చేయగలిగాను అంతవరకే నువ్వు ఆలోచించు. కానీ భారతదేశం మొత్తం కరప్షన్ లేకుండా సస్యశ్యామలంగా ఇలాంటి ఊహలు మటుకు పెట్టుకోవాలి, నీకు సంబంధం లేదు. అది చేయాల్సింది పరమేశ్వరుడు, వాడి ప్లాన్ ప్రకారం జరుగుద్ది. నీ వరకు మాత్రమే నువ్వు చేయి, నిన్ను తప్ప నువ్వు ఎవరికి ఏం చేయలేవు. నీ వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. అదే నువ్వు దేశాన్ని కాదు ప్రపంచాన్ని బాగు చేసిన వాడి కింద లెక్క అని ఈకే గారు ఆయన చెప్పిన మాటల్లోనే సాధ్యమైనంత వరకు నేను నడుస్తున్నాను అంటలా, నడిచే శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా రోజు వేడుకునేది ఆ ఒక్కటే. ఆ స్థితిని నాకు క్రియేట్ చేయ్యా అంట. ఇంకపోతే మా జగదీశ్వరి గారు మాకు అత్యంత సన్నిహితులు. చాలా గ్యాప్ తర్వాత మాకు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. మాకు ఇక్కడ రావటం అంటే అది చాలా సంతోషదాయకమైంది. వాళ్ళ నాన్నగారు రేడియో ఇంజనీర్ గారు. మా ఇల్లు పక్క ఇల్లు. నాగిలేరు దాటిన తర్వాత మేము ఒక ఇంట్లో ఉంటుండేవాళ్ళం. వాళ్ళ పక్క ఇంట్లో అప్పుడు మెడిసిన్ చదువుతుంది, 3rd ఇయర్ 4th ఇయర్. లేకపోతే ఎండి మెడిసిన్లోనే ఉంది. వాళ్ళ అన్నయ్య గారు నాగార్జున గారని ఆయన అప్పటికి మెడిసిన్ అయిపోయి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాడు. వాళ్ళ అమ్మగారు ఉండేవాడు, దొడ్డమ్మ గారు అని పిలిచేవాళ్ళం.
ఆ, ఆ, అట్లా పరిచయం అయ్యారు. చిన్నమ్మాయి అప్పుడు, ఇప్పుడంటే పెద్ద ఆవిడైంది కానీ చాలా చిన్నపిల్ల. ఆ, వాళ్ళు చాలా ఆదర్శమైనటువంటి కుటుంబం. ఆమె మన యోగానికి కనెక్ట్ అయ్యి మన బిల్డింగ్లో దీంట్లో జాయిన్ కావటం అనేది గొప్ప విశేషం, చాలా సంతోషదాయకమైనటువంటిది. ఇప్పటికే నేను చాలాసేపు మాట్లాడాను. అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు.